ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కాసేపు చర్చలు జరిపారు. ఈ కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రజానిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిలెన్ రెడ్డిలను విచారించింది. కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదని కేటీఆర్ అన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ తమను ఆపలేవని తెలిపారు. ఇక ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మైన అంశాలను కూడా చెప్పడం జరిగింది. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదంటూ 6 గ్యారెంట్ల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం, ఎండగడుతూనే ఉంటాం. ఈ 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం అని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఏసీబీ విచారణ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ చేరుకుని తెలంగాణ భవన్ నుంచి ఇప్పుడు ఏసీబీ కార్యాలయం కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మానస, ప్రభుత్వం ఏ విధంగా మేము పైన కుట్రలు పన్నినా ఆ కుట్రలు మేము తిప్పికొట్టేందుకు రాజకీయ వేధింపులను కూడా వెనక్కి తగ్గలేదంటూ ఆయనే తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన ఎలాంటి విషయాల్లో విచారణ చేపడతారు, విచారణ అడిగే ఈ క్వశ్చన్స్ ఏంటి అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా బారిగేట్లు ఏర్పాటు చేశారు. తో పాటు మాట్లాడి ఆయన కేటీఆర్ రావడం, ఇక్కడికి ఏసీబీ కార్యాలయం కేటీఆర్ చేరుకున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఈ విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు సమాచారం అవుతుంది. కాగా ఈ కాంగ్రెస్ సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విచారణ హాజరు కావడంతో రాజకీయ నాయకుల్లో
బాగా సందిగ్ధ ఏర్పడింది. ఈ ప్రాంతానికి భారీగా కార్యకర్తలతో పాటు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వారు చేరుకునడం జరిగింది. ఏసీబీ ఈడీ అధికారులు కూడా ఇప్పటికే పలుమార్లు ఆయన విచారించడం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి సంబంధించిన ఏసీబీ అధికారులు ఈ కేటీఆర్ ను ప్రశ్నించవచ్చని ఈ విషయం తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. కాగా కేటీఆర్ ఈ రోజు ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత భారీగా కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం కూడా చేరుకున్నారు. అక్కడ భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. గత ఈ కేసులో డిసెంబర్ 29న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2025 జనవరి 8న కేటీఆర్ ఏసీబీ విచారణ హాజరు కావాలని చెప్పి సుమారు 7 గంటల పాటు విచారణ కూడా చేయడం జరిగింది. జనవరి 9న కూడా మరోసారి కూడా ఆయన విచారణకు పిలిపించారు. అయితే కేటీఆర్ సమయంలో కోరడం ఈ మే 28న విచారణ హాజరవ్వాలని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. విదేశీ పర్యటన కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాత వస్తానని చెప్పాడు. దీంతో ఈ రోజు 10 గంటలకు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఆ నోటీసులకు ఈయన ఎలాంటి జవాబులు ఇస్తారు, ఈ రోజు హాజరైన తర్వాత ఆ ఇచ్చిన సమాధానం బట్టి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం అందుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.